కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న తర్వాతే రాష్ట్రాలతో చర్చిస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు. వీబీజీ రామ్జీ పథకం అమలులోనూ ఇదే జరిగిందని అన్నారు. కొత్త విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు 2,500 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. జీరామ్జీ పథకాన్ని వ్యతిరేకిస్తున్న ఇతర రాష్ట్రాలతో కలిసి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం కొనసాగిస్తామని సీతక్క వెల్లడించారు. పంచాయతీరాజ్ సంబంధించినటువంటి 16th ఫైనాన్స్ మీద నేషనల్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. గౌరవ పంచాయతీరాజ్ సెంట్రల్ మినిస్టర్ గారు రాజీవ్ రంజన్ గారు ఆ మీటింగ్ నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ మా కమిషనర్ గారు అందరం పార్టిసిపేట్ చేసి మన రాష్ట్రానికి పడేటువంటి ఇబ్బందులు కానీ 15th ఫైనాన్స్లో ఉండే అంత ఫ్లెక్సిబిలిటీ 16th ఫైనాన్స్లో లేదు. దాన్ని కూడా మేము చెప్పడం జరిగింది. 15th ఫైనాన్స్లో కొంచెము లోకల్ రెవెన్యూ లేకున్నా మనకు పైనుంచి వచ్చే అవకాశం ఉండే, కానీ ఇప్పుడు ఖచ్చితంగా లోకల్ రెవెన్యూ మీ రిసోర్సెస్ మీరు క్రియేట్ చేసుకోవాలి గ్రామ పంచాయతీలని నిబంధనలు పెట్టడం జరిగింది. తర్వాత ఎక్కువ ఆన్లైన్